ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. నిజం తెలిసిపోయింది. ప్రతాప్ గారే దాని కన్న తండ్రి దానికి తెలిసిపోయింది. చెప్పాల్సిన విషయాలు చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకపోతే ఇలానే భయంతో టెన్షన్ తో బ్రతకాల్సి వస్తుంది. నైట్ నేను కావాలని కాస్త ర్యాష్ గా మాట్లాడినా సరే అమ్మ ఇంకా ఏమీ పట్టనట్టు మౌనంగా ఉంటుంది. నన్ను సూటిగా చూడ్డానికి ఎందుకో ఇబ్బంది పడుతున్నట్టుగా ఉంది. ఎందుకు? నా మీద కోపమా? నేను మాట్లాడిన మాటల వల్ల అసహ్యం ఏమైనా కలిగిందా? అందుకే సూటిగా చూడలేకపోతుందా? చా, అమ్మ నా విషయంలో అలా అనకూడదు. అలా అయితే ఎప్పుడూ అసహించుకునేది. ఈ రోజు వరకు ప్రాణం పెట్టి ఎందుకు చూస్తుంది? తన కూతురు అన్నప్పుడు ఎలా చూస్తుందో ఇప్పుడు అలాగే చూస్తుంది. నాకు నిజం తెలిసిపోయిందని అమ్మకు తెలిసిందా అని నేను అనుకునేది నిజమా? ఏం పట్టనట్టు ఎందుకు బిహేవ్ చేస్తుంది? నేనే అమ్మ విషయంలో తప్పుగా బిహేవ్ చేస్తున్నానేమో. అమ్మా, ఎందుకీ నిశ్శబ్దం? ఎందుకీ మౌనం? మాట్లాడవా? మాట్లాడాలని అనిపించడం లేదా? నా మీదేమన్నా కోపమా? ఈ మధ్య నిన్నేం వేధించడం లేదు కదా, ఎందుకు కోపం? ఏంటి ఆ పిచ్చి మాటలు? నీ మీద కోపమేంటి? నీతో మాట్లాడకుండా ఉండగలనా నేను? ఏదో ఆలోచనలో ఉన్నాను. నేను ఆలోచించే సమస్యకి పరిష్కారం దొరక్క నాలో నేనే సతమతం అవుతున్నాను. పరధ్యానంలో ఉన్న నన్ను పట్టుకుని కోపమా పట్టించుకోవడం లేదా నన్ను అడుగుతావేంటి? దేని గురించమ్మా టెన్షన్? దేని గురించి పరధ్యానం? దేని గురించి అంతగా ఆలోచించేది? నీకు నువ్వే టెన్షన్ పడుతూ సమాధానం లేని ఆలోచన ఎంతకాలం అని ఆలోచిస్తా? నీకు ఆలోచన రానప్పుడు ప్రాబ్లం అవతలి వాళ్లతో షేర్ చేసుకోవాలి. నువ్వు ఓపెన్ అయితే అన్ని విషయాలు ఓపెన్ గా డిస్కస్ చేస్తే తప్పకుండా రిజల్ట్ వస్తుంది. ఇది ఏ విషయం గురించి ఇలా మాట్లాడుతుంది? దేనికి నన్ను ఓపెన్ అవ్వమంటుంది? ఇలా నీలో నువ్వే మదన పడుతూ ఉంటావా? నీ స్ట్రగుల్ ఎలా క్లోజ్ అవుతుంది? ఎప్పుడు రిజల్ట్ వస్తుంది? అయినా నువ్వు ఆలోచించే దాని గురించి నువ్వేం చేస్తున్నావు? ఏం చేయవా? పోనీ నీ ప్రయత్నం ఏంటో చెప్పు. నేనేం చెప్పలేను. ఊరికే నన్ను ప్రశ్నించుకో. నువ్వేం చెప్పకపోయినా నీ ఆలోచన ఏంటో నాకు అంతో ఇంతో తెలుస్తుందమ్మా. నీ ఆలోచన ధరణి ధీరజుల పెళ్ళి అయిపోతుందనే కదా. అందుకే కదా నువ్వు టెన్షన్ పడుతున్నావు. నీ ఆలోచనలో వాళ్ళకి పెళ్లి కాకూడదు, కానీ ధరణి నీ మాట వినేటట్టు లేదు.
నీ నరాలు చిట్లినంత పని అవుతుంది కదా. ఎందుకమ్మా వాళ్ళకి లేని ఇబ్బంది నీకు? ధరణి మీద అంత కన్సర్న్ ఎందుకు? తనకి నచ్చాడు, తను ప్రేమించింది. మాకు తెలుసు మేము చిన్నవాళ్ళం కాదు, మా ఫ్యూచర్ గురించి మేము ఆలోచించుకోగలము. మీరంతా ఎవరు అని క్వశ్చన్ చేసే స్థాయిలో ధరణి ఉంటే ఎందుకు తనేదో నీ కన్న కూతురైనట్టు ఆలోచిస్తున్నావు? ఒకవేళ కన్న కూతురైనా మాట విన్నప్పుడు వదిలేయాలమ్మా. ఏం మాటలే అవి? నువ్వు నన్ను ఎంత ఎదిరించినా, ఎన్ని విషయాల్లో కాదన్నా, నేను నిన్నెప్పుడైనా వదిలేశానా? కన్న కూతురు పెంచుకున్న కూతురు అని ఉండదే. ఆడపిల్లలందరూ నా బిడ్డల్లాగానే చూస్తాను. చూస్తూ చూస్తూ ధరణి జీవితం నాశనం అయిపోతుంటే ఎలా చూస్తూ ఊరుకోమంటావు? ఊరికే ఉండలేవు. మరి ధరణి గురించి ఏం చేస్తున్నావు? ఆపాలని ప్రయత్నం చేస్తున్నావు, కానీ ఆపాలనుకోవడానికి కారణాన్ని తనకి కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేయట్లేదు. నువ్వు తన దగ్గరికి వెళ్తేనే నెగటివ్ గా చూస్తుంది. నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే మెల్లగా నీ నుంచి దూరం అయిపోతుంది. ఆ ధీరజ్కి పెళ్ళామైపోతుంది. అప్పుడేం చేస్తావు? చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు తల మీద చేతులు పెట్టుకొని కూర్చోవాల్సి వస్తుంది. కన్విన్స్ చేయడానికి చాలా దారులున్నాయి. కరెక్ట్ గా కన్విన్స్ చేయగలిగితే తనెందుకు మొండిగా ప్రవర్తిస్తుందమ్మా? ఆలోచించి నిర్ణయం తీసుకో. నేను ఇలాగే స్లో అండ్ స్టడీగా, పాము చావకుండా కర్ర విరక్కుండా నా ప్రయత్నాలు నేను చేస్తాను అంటే ఇంకా నాకు కూడా నీకు తోడు నిలబడే పేషెన్స్ తగ్గిపోతుంది. అప్పుడు నువ్వు ఒంటరిదానివి అయిపోతావు. ధరణికి నువ్వు న్యాయం చేయలేవు. నేను నీకు సపోర్ట్ గా నిలబడను. ఇద్దరికి తప్పుగానే కనిపిస్తావు. ఆలోచించి ఏదో ఒక బలమైన నిర్ణయాన్ని వెంటనే తీసుకో అమ్మా. నీ ఆలోచన నీకు సొంతమని నువ్వు ఇలాగే ఉంటే నీ నుంచి అందరూ 1 by 1 డిటాచ్ అయిపోతారు. అప్పుడు నీకు మాట్లాడే తోడు ఉండదు. నీ ఆలోచనలకు ఫుల్ స్టాప్ ఉండదు. చూసావా అమ్మా, మధు మాట తీరు చూసావా? దానికి నిజం తెలిసింది కదా, తెలిసి కూడా అది బయటపడడం లేదు. నేనేదో దాస్తున్నాను, బయటపడడం లేదని నా మీద నిందేస్తుంది. ధరణి నా కూతురని తెలిసి కూడా అది నాకు దూరం అయిపోతుందని చెప్తుందమ్మా. నువ్వు పెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేస్తున్నావు, కానీ తనని కరెక్ట్గా కన్విన్స్ చేయలేకపోతున్నావు. నచ్చ చెప్పడంలో ఫెయిల్ అయిపోయావని నన్ను వేలెత్తి వెక్కిరిస్తుందమ్మా. తనకు కూడా ఇంకా నాకు తోడుగా ఉండే పేషెన్స్ పోతుందట. తను కూడా నాకు దూరం అయిపోతుందట. అంటే ఏంటి? నాకు నిజం తెలుసు కాబట్టి నేను మా నాన్న దగ్గరకు వెళ్ళిపోతానని ఇండైరెక్ట్ గా చెప్తుందమ్మా. అది ఫిక్స్ అయిపోయిందమ్మా, అది ఫిక్స్ అయిపోయింది. చిన్నప్పటి నుంచి దాని కోరిక అదే కదా, నాన్న నాన్న అని కలవరించేది. తెలిసి కూడా ఎందుకు బయటపడలేదంటే ప్రతాప్ గారు ఇక్కడ లేరు కదా, అందుకే అది ఆగుతుందేమో అనిపిస్తుందమ్మా. అటు ధరణి ధీరజ్ పెళ్ళి అయిపోతే, ఇది నా నుంచి దూరం అయిపోతే అప్పుడు నా బ్రతుకు నరకం అయిపోతుంది కదమ్మా. ఎలా బ్రతకాలమ్మా? వద్దమ్మా, వద్దు. నాకు ఈ బ్రతుకు తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆ బ్రతుకు నేను బ్రతకలేను. కన్న పేగు తెగిపోయి, కన్న బంధము తెగిపోయి, పెంచిన బంధము దూరం అయిపోతే ఏ తల్లమ్మ తట్టుకొని నిలబడగలిగేది? అలా బ్రతకగలిగితే అసలు అమ్మేనా? నా వల్ల కాదు.
ఆ ఊహే ఎంత భయంకరంగా ఉంటే బ్రతుకు ఇంకెంత భయానకంగా ఉంటుంది. వద్దు, అలాంటి బ్రతుకు నేను బ్రతకలేను. జర్నీ ఆగవే, జర్నీ ఎక్కడికి వెళ్తున్నావే? జర్నీ ఆగవే, జర్నీ ఆగవే, జర్నీ నా మాట విను, ఆగవే, జర్నీ ఆగు. అయ్యో జర్నీ ఆగవే, నా మాట విను, జర్నీ జర్నీ. ఏంటిది? పిచ్చిదానిలాగా బ్రతకలేను అని ఏదో నిర్ణయానికి వచ్చి తెగింపుగా బయలుదేరింది. కొంపదీసి అఘాయిత్యం చేసుకోదు కదా? హలో, అత్తయ్య చెప్పండి. జర్నీ చాలా ఆవేశంగా రోడ్డు మీదకి వెళ్ళిపోయింది కూడా. నేను పిలుస్తున్నా కూడా పట్టించుకోలేదు. అదేమన్నా అఘాయిత్యం చేసుకుంటుందేమోనని నాకు చాలా భయంగా ఉంది కూడా. నువ్వే దాన్ని కాపాడాలి, ఎలాగైనా నువ్వే దాన్ని కాపాడాలి కూడా. సరే, మీరేం భయపడకండి, నేను వెళ్తాను. కన్నీరే కళ్ళనే మూస్తోందా, లోకాన్ని చీకటే చేస్తోందా, ఎటు వెళ్ళాలో దిక్కుతోచక శూన్యం నాతో వస్తోందా, మనసా మనసా అలసయ్యాడుగా నీకే. ఆర్ యు మ్యాడ్? ఏంటిది? అంత ఏమరపాటుగా రోడ్డు మీద అలా నడుస్తున్నావేంటి? వినపడట్లేదా? వినిపించుకోదలుచుకోలేదా? అసలు నీ కళ్ళకేం కనిపించట్లేదా? అలా వాడు హార్న్ కొడుతూ వస్తుంటే తప్పుకుందా ఉన్న ధ్యాస లేదా? ఏంటి జనని ఇది? ఎందుకు ఆపావు గుణ? ఎందుకు నన్ను బ్రతకనివ్వడం? నా పాటికి నన్ను చావనివ్వకుండా. నాకు బతికే అవసరం కనిపించడం లేదు, బ్రతకాలని ఆశ కూడా నాకు మిగలలేదు. చూస్తూ చూస్తూ రేపటి నరకం నేను అనుభవించలేను. ఈ ఆలోచనలకు అంతమే లేదు, ఈ బాధకి ముగింపు లేదు. ఇదొక్కటే నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అనిపించింది. జనని, నీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమైంది. మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఆలోచన నీకు రానివ్వను. నీ టెన్షన్కి, నీ బాధకి, నీ దుఃఖానికి ఫుల్ స్టాప్ పెట్టి తీరుతాను. పద. ఎక్కడికి? ఎంతకాలం ఈ దాగుడు మూతలు? ఎంతకాలం నిన్ను నువ్వు మోసం చేసుకుని మమ్మల్ని అందరినీ కూడా మోసం చేస్తుంటావు? పరిష్కారం చూపించని కన్నీళ్లు ఎన్నేళ్లని కారుస్తావు? నీకు సంతోషాన్ని, ప్రశాంతతని ఇవ్వడం నా బాధ్యత. రా. ఎక్కడికి? చెప్పాను కదా, ముగింపు పలకడానికి, బాధ నీకు దూరం చేయడానికి. రా. గుణ, ఎక్కడికి తీసుకెళ్తున్నావు? నీ బాధకి ముగింపు పలకడానికి, పరిష్కారం దొరికే చోటికి. అంటే ఎక్కడికి? ఎక్కడ ముగింపు దొరుకుతుందని నీ ఉద్దేశం? చూస్తావుగా,
దేని గురించి నువ్వు భయపడుతున్నావో బాధపడుతున్నావో దానికి సమాధానం చెప్పగలిగే వాళ్ళు ఒక్కళ్ళే. వాళ్లతో ఫేస్ టు ఫేస్ డిస్కస్ చేయడానికి. ఇలా ఎవరికి వారు ఆలోచిస్తూ నలిగిపోతూ కుమిలిపోతూ ఎంతకాలం ఇలా గడపడం? అందుకే నో మోర్ సఫరింగ్స్ అండ్ స్ట్రగుల్స్. తేలిపోవాలి జనని, ఈ రోజుతో తేలిపోవాలి. నువ్వు బాధపడ్డం, నిన్ను చూస్తూ నేను బాధపడ్డం, నన్ను చూస్తూ మరొకరు ఇలా ఎంతకాలం? ఇలా నాకు నచ్చట్లేదు. ఈ రోజుతో తేలిపోవాలి. దిగు జనని. ఇది మధు చదివే కాలేజ్ కదా? అవును. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు గుణ? బయలుదేరే ముందు చెప్పాను, ఇక్కడ నీకు అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తానని. సమాధానం దొరక్క సతమతమయ్యే బదులు స్పష్టమైన ఆన్సర్ వస్తే ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయన్న నమ్మకంతో తెచ్చాను. దిగు జనని. నేను రాలేను గుణ, నా వల్ల కాదు. మధు మోహన్ చూడాలంటేనే భయంగా ఉంది. అది నన్ను ప్రశ్నలు వేస్తే నా దగ్గర సమాధానం లేదు. తట్టుకోలేను గుణ. ప్రశ్నలకి సమాధానం చెప్పలేక తలదించుకొని ఓడిపోయినట్టు నిలబడ్డం కంటే ఇలా బాధపడుతూ జీవితం వెళ్ళదీయడమే బెటర్ అనిపిస్తుంది. నీకు బెటర్ అనిపిస్తుంది, కానీ నిన్ను ఇలా చూడాలంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నిన్ను ప్రేమించే వాళ్ళందరూ తట్టుకోలేకపోతున్నారు. ఒక్కళ్ళ కోసం ఎంతమంది సఫర్ అవడం ఇట్స్ నాట్ జస్టిస్. జనని దిగు. లేదు ప్లీజ్ గుణ. ప్లీజ్ జనని, నేను చెప్తున్నాను కదా, దిగు. దిగు. మధు, నీకోసం ఎవరో వచ్చారు, అక్కడ వెయిట్ చేస్తున్నారు. నా కోసమా? గుణాగారికి నిజం తెలుసుంటుంది. అందుకే అమ్మ గుణాగారిని తీసుకొచ్చినట్టుంది. అమ్మ బయటపడితే నేను బయటపడతా. నా మనసులో ఏముందో స్పష్టంగా చెప్తేనే కదా పీస్ఫుల్ గా ఉండగలిగేది. మీరేంటి గుణాగారు కాలేజ్కి వచ్చారు? చూడమ్మా మధు, తనకి నువ్వు కొత్త కాదు, నీకు తను కొత్త కాదు. నువ్వు తనని ఊహ తెలిసిన దగ్గర నుంచి చూస్తున్నావు. అప్పుడెలా ఉండేది, ఈ మధ్యకాలంలో ఎలా ఉంటుంది? అంటే ప్రతి క్షణం ఏదో ఆలోచిస్తూ, ఎక్కడో ఉంటూ, తనలో తనే నలిగిపోతూ కుమిలిపోతూ బాధపడుతూ రోజు రోజుకి జీవోత్సవంలా మారడం లేదు? అది నువ్వు గమనించలేదా? ఎవరు ఏం గమనించినా అడిగిన దానికి సమాధానం లేకపోతే ఎవరు మాత్రం తన ఆలోచనని మార్చగలరు? ఎవరు మామూలు మనిషిగా చూడగలుగుతారు? బాధేంటో అర్థమయ్యేటట్టు చెప్తే కదా. అన్నీ తనలోనే దాచుకుంటుంది, తనే బాధపడుతుంది, తనే కుమిలిపోతుంది. మనకేం తెలియనప్పుడు మనం ఎలా సొల్యూషన్ చూపించగలుగుతామండి? చూడు మధు, ఈ ఇండైరెక్ట్ గా దాపరికపు మాటలన్నీ వద్దు. నేను డైరెక్ట్ గా పాయింట్కి వస్తున్నాను. ఈ రోజుతో టోటల్ గా అన్ని విషయాలు క్లియర్ అయిపోవాలి. తను బాధపడుతుంటే తనని అభిమానించే వాళ్ళందరూ కూడా బాధపడుతుంటారు కదా. మనందరం కలిసి నవ్వుని తనకి రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలి.
తను హ్యాపీగా పీస్ఫుల్గా ఉండేలా చూడాలని నేను అనుకుంటున్నాను. అందుకే తన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను. నేనేం చేయగలను? చేయగలవమ్మా. నువ్వు చేయగలవనే నమ్మకంతోనే నేను నీ దగ్గరికి తీసుకొచ్చాను. అసలు విషయానికొస్తే రెండోసారి DNA రిపోర్ట్స్ వచ్చిన దగ్గర నుంచి తను షాక్లో ఉంది. నా పిల్లలు కాదని తెలిసింది, కానీ అసలు మీరెవరు అనే అనుమానం తనని వెంటాడింది. మీరెవరు, తనెవరు, అసలు ఏం జరిగింది అని తెలుసుకోవాలనే ప్రయత్నంలో మళ్ళీ మళ్ళీ పరీక్షలకి వెళ్ళింది. నువ్వు తన కన్న కూతురు కాదని తెలిసినప్పటి నుంచి జనని దుఃఖంలో మునిగిపోయింది. జీవోత్సవంలా మారిపోయింది. తను బ్రతుకుతుంది, కానీ ఆశ లేని బ్రతుకు, ఆరాటం లేని బ్రతుకు, నిరంతరం ఆలోచనల్లో బ్రతుకు, కన్నీళ్లతో కాలం వెల్లదీస్తుంది. తనని ఇలా ఇంత విచారంగా, ఇంత తీరంగా నేనిప్పుడు చూడలేదు మధు. నేను కూడా ఎప్పుడూ చూడలేదు. కానీ తనకి తెలియని విషయం గురించి తను ఎందుకు అంతగా ఆలోచిస్తుందో. వస్తే రావచ్చు. తనకి నేను తనకి ఏమీ కాకపోవచ్చు. అయితే మాత్రం ఎందుకు బాధపడాలి? నేనేం తనని దూరంగా పెట్టడం లేదు కదా, అవమానించడం లేదు కదా. మరి తను ఏదేదో ఊహించుకొని ఎప్పటికప్పుడు తలుచుకొని కుమిలిపోవడం ఎందుకు? తను బాధపడితే మీరన్నట్టు ఎవరూ సంతోషంగా లేరు. కానీ తన బాధ తీరాలంటే తను దేనికోసం బాధపడుతుందో చెప్పాలి కదండి. నువ్వు దూరమైతే బ్రతకలేను అన్న ఆలోచన తనని అమితంగా బాధపెడుతుంది. మీరు అమ్మ స్థానంలో ఉండి మాత్రమే ఆలోచిస్తున్నారు, కానీ ఒక్కసారి నా ప్లేస్లో ఉండి ఆలోచించండి.